మరి ఒక ప్రశ్న, పాత నిబంధనలో అబ్రహాము, మోషే కయీనుతో మాట్లాడినది ఎవరు? మాట్లాడేది తండ్రి అయిన దేవుడా, కుమారుడైన దేవుడా? అసలు ఎవరు మాట్లాడారు? అది క్వశ్చన్. అదృశ్య దేవుడు అని ఒక పుస్తకం రాశాను నేను. ఈ అదృశ్య దేవుడు అనే పుస్తకంలో నేను రాశాను, మీకు తెలుసా, ఆదాము మొదలుకొని చివరి మానవుడి వరకు చూసింది, చూడబోయేది కూడా నజరేయుడైన యేసును మాత్రమే. తండ్రిని దేవదూతలు కూడా చూడలేదు, మోషే చూడలేదు, ఆదాము కూడా చూడలేదు. తండ్రి సమీపించరాని తేజస్సులో ఉంటాడు. అందుకే యేసుప్రభు ఏమంటాడు తెలుసా, తండ్రిని చూసే అంత శక్తి, సాహసం ఈ భూమి మీద ఎవరికి లేదు. కుమారుడు మాత్రమే చూడగలడు తండ్రిని. అంత భయంకరుడైన దేవుడు తండ్రి. మనం అందరం తండ్రిని చూడలేమనే కొంచెం మహిమను తగ్గించుకొని కుమారుడు మన ముందుకు వచ్చాడు తండ్రిని చూపించడానికి. ఈ మాట ఎక్కడుంది? యోహాను సువార్త 1:18, యోహాను సువార్త 5:37. ఈ 2 వచనాలలో ఈ ప్రస్తావన ఉంది. చూడండి, చదువుతారు చూడండి. ఎవడును ఎప్పుడైనా దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. ఆ మాట విన్నారా? ఎవడును ఎప్పుడైనను తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. అంటే అందరు చూసింది ఎవరిని? కుమారుడే చూశారు. మరి మోషే ముఖాముఖిగా యెహోవాను చూశానని ఉంది కదంటే నిర్గమకాండంలో. ఆ మాట కింద 4 వచనాలు దాటొస్తే, మోషే నువ్వు నా ముఖమును చూడజాలవు, చూస్తే చచ్చిపోతావని కూడా అన్నాడు. అంటే దాని అర్థం ఏమిటంటే, తండ్రిని చూడలేవు మోషే, కుమారుణ్ణి మాత్రమే చూడగలవు అని అర్థం. అదే యోహాను సువార్త 5:37 చూడండి. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. ఇప్పుడు చెప్పండి, యేసుప్రభు ఏమన్నారు? మీరు ఏ కాలమందైనా ఆయన స్వరము వినలేదు, స్వరూపం కూడా చూడలేదు అన్నాడు. మరి అందరు చూసింది ఎవరిని? కుమారుణ్ణే.